ఓం శాంతి. సూరజ్భాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్ బ్రహ్మవత్సలు మరియు ప్రపంచంలోని సర్వ ఆత్మలకు క్రిస్మస్ సందర్భంగా ఎంతో ఎంతో హార్దిక శుభాకాంక్షలు. ఏ ధర్మములోనివి ఏ రోజులైనా ఎంతో శుభంగా ఉంటాయి. కానీ ఈ క్రిస్మస్ కొద్ది మంచి స్మృతులను తనలో ఇముడ్చుకొని వచ్చినది. ఏ ధర్మంలోనైనా మహాపురుషులు ఏదో ఒక మంచి విషయమును నేర్పించే వెళ్తారు. వారిలో పవిత్రత ధర్మము కూడా ఉంటుంది. దాని చేతనే వారి ధర్మము వృద్ధి చెందుతుంది, శక్తిశాలిగా అవుతుంది. జీసస్ క్రీస్తు కూడా సందేశమును ఇచ్చారు. అందరూ దానిని ఫాలో చేశారు. ధర్మము వృద్ధి చెందినది, రాజ్యము వృద్ధి చెందినది. వారు ప్రపంచమంతటా రాజ్యం చేస్తూ ఉన్నారు. ఇటువంటి విశేష ఆత్మలు జన్మించిన ఈ రోజున అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్పుకుంటారు. జీవితము సంతోషంతో నిండుగా ఉండాలి, ఆనందంతో నిండుగా ఉండాలి. అందరి పరివారములలో ప్రేమ ఉండాలి. సఫలత కూడా అందరికీ లభించాలి. మీ చరణముల వద్ద సఫలత చేరుకోవాలి అని శుభకామనలు. ప్రతి సంవత్సరము పర్వదినములు జరుపుకుంటూనే ఉంటారు. కానీ మనము పర్వదినములు జరుపుకునే పద్ధతి వేరుగానే ఉంటుంది. మామూలుగా క్రిస్మస్ అనగానే క్రిస్మస్ ట్రీ తయారు చేసుకుంటారు. శాంతాక్లాజ్ బహుమతులు పంచుతున్నారని సంతోషంగా జరుపుకుంటారు. అయితే ఈ సంతోషము మన కోసం ఒక్కరోజు కోసం కాదు. మనము సదా సంతోషంగా ఉండే కళని నేర్చుకోవాలి. బహుమతులు పంచడము అంటే పిల్లలకి సంతోషమును ఇచ్చే పద్ధతి. మరి మనం అందరము భగవంతుని పిల్లలము. మనము కూడా ఒకరికొకరు సంతోషమును పంచుకుంటూ ఉండాలి, దాతగా ఉండాలి. మనుష్య జీవితములో గొప్ప ఆలోచన లేక ధారణ ఏమనగా మనము సదా దాతగా ఉండాలి. అడిగేవారుగా కాదు. అడిగేవారు ఎప్పటికీ నిండుగా అవ్వలేరు, ఎప్పటికీ సంతుష్టంగా అవ్వలేరు. అడుగుతూ ఉంటే కామనలు పెరుగుతూనే ఉంటాయి. అడిగినది దొరకకపోతే సంతోషం కూడా తగ్గిపోతుంది, అసంతృప్తి పెరుగుతుంది. కావున ఈ పండగ రోజున మనం అందరము ఒక శుభ సంకల్పము చేద్దాము. మనము సదా ఇస్తూనే ఉండాలి. అడిగేది ఏమీ లేదు. ఎవరైతే దాతగా ఉంటారో వారికి ఏ రకంగానూ లోటు ఉండదు. భారతీయ సంస్కృతి ఇదే, ఇప్పటికీ ఇదే ఉన్నది. ద్వారము వద్దకి ఎవరు వచ్చినా ఖాళీ చేత్తో వెళ్ళకూడదు అని. ఆకలితో ఉన్నవారికి వారి ఆకలిని తీర్చిన తరువాతే పరివారము వారు తాము భోజనం చేసేవారు. ఈ పద్ధతి ఆధారంగా ఎంతో నిండుగా ఉండేవారు. ఇవ్వడంలో ఉన్నటువంటి సుఖము, ఆ సుఖమే ఆనందమే భిన్నమైనది. కావున మనం అందరము సంతోషంతో నిండుగా ఉన్న జీవితము ఎలా గడపాలి అనే కళ నేర్చుకోవాలి. చాలా మధురంగా అవ్వాలి. బాబా క్రిస్మస్ రోజుని నవ్వుతూ కిస్మిస్ డే అని చెప్పేవారు. అనగా మనము కిస్మిస్ వలె తయారవ్వాలి. మన మధుర స్వభావము, సరళ స్వభావము నిశ్చితంగా ఇతరులకి ప్రియంగానే ఉంటుంది. ఎవరైతే మధురంగా ఉంటారో వారు తేలికగా ఉంటారు, అందరికీ ప్రియంగా ఉంటారు. లైట్ గా ఉండే వారిని అందరూ లైక్ చేస్తారు. మనము ఎవరికైనా మాట్లాడుతూ ఏదైనా చెప్తూ ఉంటే చెప్పే పద్ధతి ఎంతో మధురంగా ఉండాలి. విషయాలు రకరకాలుగా ఉంటాయి. కొన్ని ఇతరులకి అవసరమైన శిక్షణలు మనము ఇవ్వవలసి ఉంటుంది. అప్పుడప్పుడు పరివారంలో, సమూహంలో ఎవరైనా పొరపాటు చేసినా మనము వారికి ఏదైనా చెప్పాలి అనుకున్నా అది స్వీట్ గా, సాఫ్ట్ గా చెప్తే మన సమూహము, పరివారం యొక్క వాయుమండలము సంతోషంతో నిండుగా, సుఖముతో నిండుగా ఉంటుంది. అలా కాకుండా అహంకారముతో గట్టిగా అరుస్తూ కఠిన శబ్దాలలో ఏదైనా చెప్తే పరివారం యొక్క వాయుమండలము భారంగా అవుతుంది.
అక్కడ ఒకరినొకరు ఇష్టపడరు. అటువంటి పరివారము ఎప్పుడూ సంపన్నంగా అవ్వదు. అటువంటి పరివారంలో మంచి వైబ్రేషన్స్ ఉండవు. కావున ఈ పర్వదినము మనకి ఉత్తమ ధారణలని జీవితంలో స్వీకరింపచేసేదిగా భావిస్తూ సంకల్పం చేయాలి. అప్పుడే మన కోసము ఈ ప్రతి పండగ బహుమతిని తెచ్చేదిగా అవుతాయి. శాంతాక్లాజు ఈ పండగ